హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఊర్వశి మాటల ద్వారా గుండె పగలే నిజం తెలుసుకొని పెళ్లి విషయంలో సునందకు ఊహించని షాక్ ఇచ్చిన ఆదిత్య. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. గుడికొచ్చేసరికి అక్కడే ఆనంది కనిపించడంతో జ్యోతి అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటత్తయ్యా, మీరు చెప్పలేదా అంటూ అడుగుతూ ఉండంగా, చెప్పాలని అనుకున్నాను జ్యోతి, కాని కుదర్లేదు. ఇప్పుడు చెప్తాను అంటూ, చూడు, నువ్విక్కడ ఉండడానికి వీల్లేదు. నువ్విక్కడ ఉంటే మీ మాజీ అత్తగారు రానని చెప్పింది. అందుకనే నువ్విక్కడ్నుంచి వెళ్ళిపోవాలి అంటూ ఇందుమతి అయితే ఇక తన నోటికొచ్చినట్టు ఆనందిని అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆనంది అయితే బాధగా అక్కడ్నుంచైతే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక ఇందుమతి, జీవన అయితే చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. చూశావా, నేను గనక రాత్రి నిన్ను ఆపు ఉండకపోతే ఆ ఆనందిని ఎంతమంది ముందు అవమానించడానికి కుదిరేదా? ఇప్పుడు చూడు, మనం ఎంతగా అవమానించామో ఇప్పుడు సంతోషంగా ఉంది అంటూ జీవన అయితే చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరినీ ఊర్వశి అయితే అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడే జీవన అయితే ఊర్వశితో చెప్తూ ఉంటుంది. వచ్చే కళ్యాణానికి నువ్వు మా బావగారి పక్కనే కూర్చుని కళ్యాణం చేయించుకుందువులే. ఎలాగో అప్పటికి ఆ ఆనంది దూరమైపోతుందిలే అంటూ ఇక చెప్తూ ఉండంగా ఆ మాటకి ఇక ఊర్వశి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. గ్రాని పద మూలిగెక్క మీద తాటికాయ పడినట్టు ఇప్పుడు ఆ బాధపడుతున్న ఆనందిని మనం మాటలతో ఇంకా బాధపెట్టాలి అంటూ చెప్తూ ఉంటుంది జీవన. ఆనంది మరొకవైపు బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అప్పుడే పూజారి తాత అయితే, మీరు ప్రదక్షిణలు చేసిరండి అంటూ వాళ్లకైతే చెప్పి అప్పుడే ఇక రాములు వారితో అంటూ ఉంటాడు. ఏంటయ్యా, నీ కళ్యాణానికి ఎన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేసిన కుట్టి తన చేతుల మీదుగానీ కళ్యాణాన్ని జరిపించే అదృష్టం లేకుండా చేశావు. నీ లీలలెవ్వరికీ అర్థం కాదయ్యా అంటూ ఇక పూజారి తాత అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంతలో మరొకవైపు దొంగలైతే నగలు బాక్స్ చూస్తూ ఉంటారు. ఇది మనమనుకున్నట్టు ఖచ్చితంగా విలువైన నగలేరా, ఇది గనక కొట్టేస్తే మన లైఫ్ సెటిలైపోతుంది అంటూ వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కిందకొచ్చి బాధపడుతున్న ఆనంది దగ్గరికి జీవన, ఇందుమతి ఇద్దరూ కూడా వస్తారు. అదిగో గ్రాని అక్కడుంది, పదా వెళ్దామంటూ జీవన అయితే ఇందుమతినైతే ఆనంది దగ్గరికి తీసుకుని వస్తుంది. ఏంటి కుట్టి, ఇక్కడ బాధపడుతున్నావా? నిన్నిక్కడ చూస్తేనే అక్కడ సునంద కోపంతో రగిలిపోతుంది. అలాంటిది నువ్వు ఇక్కడే ఉంటే ఎలా కుదురుతుంది చెప్పు? నీకా ఇంట్లో ఎలాంటి విలువలేదని తెలుసు, కాని నువ్వు మాత్రం అస్సలు సిక్కులేకుండా ఇక్కడే ఎలా ఉండగలుగుతున్నావు అంటూ ఇందుమతి అయితే అంటూ ఉంటుంది. కుట్టి, ఎప్పటికైనా నువ్వు అర్థం చేసుకో కుట్టి. ఒక గుడ్డివాడికి కళ్ళు లేనంతవరకే కర్ర సాయం. ఒక్కసారి కళ్ళొచ్చిన తర్వాత ఆ కర్రని పక్కకి విసిరికొడతాడు. నువ్వు కూడా ఆదిత్యాకి ఆ కర్రలాంటిదానివే. ఎందుకంటే ఒకప్పుడు కాళ్లు లేని ఆదిత్యాకి నడక వచ్చేలా చేసిందే నువ్వు. ఇప్పుడు నీవంటేనే ఆదిత్యాకి ఇష్టం లేదు. నిన్ను భార్యగా ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. లేకపోతే పైన అత్తయ్యగారు అంతో గొడవ చేస్తూ ఉంటే కనీసం నీకు సపోర్ట్గా అయినా మాట్లాడి ఉండేవారు కదా. నువ్వంటే ఇష్టం లేకే అక్కడస్సలు మాట్లాడడం లేదు అంటూ జీవన అంటూ ఉండంగా, అవునే జీవన, తనంటే ఇష్టమైతే ఆ రోజు సునంద మెడపట్టుకొని బయటికి గెంటేస్తున్నప్పుడే నా భార్య బయటికి వెళ్లడానికి వీలులేదు, నా భార్య ఇంట్లోనే ఉండాలి అంటూ అనేవాడు కదా. అలా అనలేదు అంటే ఆ ఆదిత్యాకి కూడా ఈ కుట్టి అంటే ఇష్టం లేదేమో. ఇక ఈ వంకతో బయటికి గెంటేసి ఉంటాడు అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఇందుమతి. ఇందుమతిగారు, ఆదిత్యగారు ఏదో కొన్ని అపార్థాల వల్ల నాకు దూరంగా ఉన్నారు తప్ప లేకపోతే ఆయన ఎప్పటికీ నన్ను దూరం చేసుకోరు అంటూ ఇక అంటూ ఉండంగా, ఎన్నైనా చెప్తావే, అయినా మొగుడు వదిలేసిన వాళ్లకి విలువేముంటుంది? మొగుడు వదిలేసిన ప్రతి పెళ్లం మాట్లాడే మాటలే ఇవి అంటూ ఇందుమతి అయితే అంటూ ఉండంగా, నేను నా భర్తని ఎప్పుడూ కాదనుకోలేదు. నా భర్తే నన్ను కాదనుకునుండొచ్చు, కాని త్వరలోనే నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను, నిజ నిజాలన్నీ బయట పెడతాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఆనంది అయితే. ఇంతలో అప్పుడే ఊర్వశి అయితే వస్తుంది. ఏంటి అంటూ అడుగుతూ ఉండంగా, నువ్వు ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యావుగా, నీకు ఈ విషయాలు తెలియదు కదా, ఇప్పుడు చెప్తాను అంటూ ఇందుమతి అంటూ ఉండంగా, ఇందుమతిగారు అంటూ ఆనంది అయితే కోపంగా అరుస్తుంది. ఈ రోజు కాకపోతే రేపన్నా తెలియాలి కదా కుట్టి. నీ గురించి ఈ కుట్టి ఎవరో కాదు, ఆ సునందగారు కోడలే. కొన్ని కారణాల వల్ల కుట్టిని మెడపట్టుకొని బయటికి గెంటేశారు అంటూ చెప్తూ ఉండగా, అయ్యో ఇలా జరిగిందా అంటూ ఇక ఊర్వశి అయితే అడుగుతూ ఉంటుంది. ఏముంది, ఇప్పుడేమో మెడపట్టుకొని గెంటేశారు, రేపు పొద్దున్న రోజు ఏ నిర్ణయం తీసుకుంటారు అంటూ ఇందుమతి అయితే చెప్తూ ఉండగా, చూడండే, ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఆ ఇంట్లో అడుగుపెట్టి తీరుతాను, నా భర్త నన్ను ఎప్పటికీ దూరం చేసుకోడు అంటూ ఇక కుట్టి అంటూ ఉండగా, ఎవరు ఎన్ని పలికినా జరిగేది జరక్క మానదు కుట్టి. నువ్వు గుడిలో ఉండకూడదు అని చెప్తే కనీసం ఇక్కడ దొంగచాటుగా చూద్దామని ఇక్కడ నుంచున్నట్టున్నావు. వాళ్లు నిన్ను అసలు కళ్యాణానికి రాకూడదు అని కండిషన్ పెట్టారు అంటే
ఇలా దొంగచాటుగా చూస్తావని కాదు, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోమని అంటూ ఇక ఇందుమతి మళ్లీ నోటికొచ్చినట్టు మాట్లాడేసరికి అక్కడి నుంచి ఆనంది అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే జీవన, ఇందుమతి ఇద్దరూ కూడా చాలా సంతోషపడుతూ పైకైతే వెళ్తారు. ఇంతలో దొంగలైతే స్మోక్ బాంబైతే వేసి ఇక నగలు పెట్టి అయితే తీసుకుని వెళ్ళిపోతారు. ఇంతలో అప్పుడే పూజారి తాతకేమీ అర్థం కాదు. అందరూ కూడా కంగారుగా అక్కడికైతే వస్తారు. ఏమైంది పూజారిగారు అంటూ అడుగుతూ ఉండగా, ఏమైందో అర్థం కావడం లేదో, ఉన్నట్టుండి ఎలా అయిపోయింది అంటూ పూజారి తాత చెప్తూ ఉంటాడు. ఇంతలో నగలు బాక్సైతే కనిపించదు. అమ్మవారి నగలు ఎవరు ఎత్తుకు వెళ్ళిపోయారు అంటూ ఇక పూజారి తాత కంగారు పడుతూ ఉండగా అప్పుడే ఆలయ ధర్మకర్త అయితే వస్తాడు. ఏమైంది అంటూ అడుగుతూ ఉండగానే, ధర్మకర్తగారు, ఇక్కడ అమ్మవారి నగలు కనిపించడం లేదు, ఇప్పుడు కళ్యాణం ఎలా జరిపించాలి అంటూ ఇక పూజారి తాతైతే అడుగుతూ ఉంటాడు. ఆ దొంగలిక్కడి నుంచి ఎక్కడికీ దూరంగా వెళ్ళిపోలేరు, నేనిప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, మీరు కంగారు పడకండి అంటూ ఆలయ ధర్మకర్త అయితే చెప్తూ ఉంటాడు. అనుకున్న విధంగా అనక పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తారు. మరొకవైపు ఆనంది అయితే బాధపడుతూ ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే దొంగలైతే బండమీద నగల బాక్స్ తీసుకుని వెళ్తూ ఉండగా అనుకోకుండా దొంగ చేతిలోంచి నగల బాక్స్ అయితే కింద పడిపోతుంది. నగలన్నీ కింద పడడంతో అది చూసిన ఆనంది అయితే, ఇవి అమ్మవారి నగలు కదా అంటూ జ్యోతి తీసుకురావడం, అక్కడ నగలు బాక్స్ పెట్టడం అవన్నీ కూడా గుర్తుచేసుకుంటుంది. అప్పుడే ఆ బాక్స్ పట్టుకొని ఆగరా ఇవ్వు అంటూ అనంగానే అప్పుడిక దొంగలైతే ఆనందిని నెట్టేసి ముందుకు వెళ్తూ ఉండంగా ఆనంది అయితే అక్కడున్న కర్ర తీసుకొని దొంగల బండికైతే ఇసురుతుంది. ఇక దొంగలైతే అక్కడికక్కడే పడిపోవడంతో ఇక నగలు బాక్సైతే తీసుకుంటుంది ఆనంది. అమ్మవారి నగలే దొంగలిస్తారా అంటూ తన చేతిలో ఉన్న కర్రతో ఆ దొంగల్నైతే చీతక్కొడుతుంది ఆనంది. ఇంతలో అప్పుడే ఊర్వశీ తల్లి తండ్రి అయితే వస్తారు. ఇక అక్కడ ఆగి, ఎవరమ్మా నువ్వు ఇంత ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొన్నావు అంటూ అడుగుతూ ఉండంగా, నేనెవరో తర్వాత చెప్తాను, మీరు నాకొక సహాయం చెయ్యాలి అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది. చెప్పమ్మా, ఏం చెయ్యాలి అంటూ అనంగానే, ఈ నగలు గుడిలో ఇవ్వాలి, ఇవి అమ్మవారి నగలు, ఇవి లేకపోతే కళ్యాణం జరగదు, మీ ఇద్దరూ జంటగా వచ్చారు కదా, మీ చేతులతో గుడిలో ఇవ్వండి అంటూ అనంగానే అప్పుడే ఇక నగలు తీసుకుని తాయారు అలాగే బంగారయ్య ఇద్దరూ కూడా గుడి లోపలికైతే వెళ్తారు. ఇంతలో ఆలయ ధర్మకర్తగారైతే చూస్తూ నగలు వచ్చినట్టున్నాయి అంటూ అనంగానే పూజారి తాత కూడా, అవును అమ్మవారు, నగలు వచ్చేశాయి, చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు కళ్యాణం మొదలు పెడదాము అంటూ పూజారి తాత అంటూ ఉంటాడు. ఇంతలో ఆలయ ధర్మకర్తైతే అడుగుతూ ఉంటాడు, ఆ దొంగల నుంచి నగలు కాపాడింది మీరేనా అంటూ అనంగానే, మేము కాదు, అదిగో ఆ అమ్మాయే నగలు కాపాడి మా చేత ఇమ్మంది అంటూ అనంగానే అప్పుడిక ఆనందినైతే ఆలయ ధర్మకర్త పైకైతే పిలుస్తారు. అమ్మా, ఈరోజు నువ్వు గనక నగలు తీసుకురాకుంటే ఈ కళ్యాణం జరిగిండేదే కాదు, నీ చేత్తో ఈ నగలు తెచ్చావు కాబట్టి నువ్వే అమ్మవారికి అలంకరించు అమ్మా అంటూ ఆలయ ధర్మకర్త అంటూ ఉండంగా, లేదు, నేను ఈ కళ్యాణానికి ఉండదలుచుకోలేదు, నేనిక్కడ్నుంచి వెళ్ళిపోతాను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా, నువ్వు వెళ్ళిపోవడమేంటి, నువ్వు నగలు అలంకరించాలి, ఈ కళ్యాణానికి ఉండాలి అంటూ ఉండంగా, నేనిక్కడ ఉండడం వల్ల కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది, అందుకనే నేనిక్కడ్నుంచి వెళ్ళిపోతాను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. నువ్వు ఉండడం వల్ల ఎవరికి ఇబ్బంది అవుతుంది, నేను అడుగుతాను ఉండు అంటూ ఆలయ ధర్మకర్త అయితే ఇక అక్కడున్న వాళ్ళనైతే అడుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయి ఉండడం వల్ల మీలో ఎవరికైనా ఇబ్బందిగా ఉందా అంటూ అనంగానే అందరూ కూడా తన వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తూ ఉంటారు. అప్పుడే ఆలయ ధర్మకర్త అయితే సునందనని అడుగుతూ ఉంటాడు. ఏంటి సునందగారు, మీకేదైనా ఇబ్బందిగా ఉందా, తను ఉండడం వల్ల మీకేదైనా ప్రాబ్లమా అంటూ అడుగుతూ ఉండంగా ఇక సునందకైతే ఏ సమాధానం చెప్పాలో అర్థం కాదు. అంతమంది ముందు అడిగేసరికి తప్పనిసరి పరిస్థితిలో తను ఉండడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ సునందైతే చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటకి ఆలయ ధర్మకర్త అయితే, ఏంటమ్మా, ఎవరూ కూడా మాకు ఇబ్బంది లేదు అని చెప్తున్నారు, నీ కారణంగా ఎవరు ఇబ్బంది పడతారు, నీ గురించి నాకు చిన్నప్పణ్నించి తెలుసు కదమ్మా, నీ మంచితనం గురించి, నీ తెలివితేటట్ల గురించి అన్నీ తెలుసు, ఎంతో మంచి అమ్మాయివి, నిన్ను ఎవరు కాదనుకుంటారమ్మా అంటూ ఆలయ ధర్మకర్త అయితే అడుగుతూ ఉండంగా అప్పుడే ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అన్ని విషయాలు ఆనంది చాలా మంచిది, కాని ఆ ఒక్క తప్పు చేసి ఉండకపోతే ఈరోజు తాను నాకు దూరమయ్యే పరిస్థితి వచ్చుండేదే కాదు అంటూ ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అనుకున్న విధంగానే సీతారాముల కళ్యాణానికి ఆనంది అయితే అక్కడే ఉంటుంది. ఇక ఆదిత్య పక్కనే ఇక కూర్చుంటుంది ఆనంది.
అది చూసిన సునందైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక మరొక వైపు అందరూ కూడా ఎంతో ఆనందంగా కళ్యాణాన్నైతే జరిపిస్తారు. ఇక కుట్టి కూడా కళ్యాణంలో ఉన్నందుకు జ్యోతి సూర్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలో పూజారి తాత అయితే, నీ లీలలు ఎవరికీ అర్థం కాదు రామయ్య. కుట్టి కళ్యాణానికి ఉండకూడదని కండిషన్ పెట్టిన వాళ్ల నోటితోనే ఆనంది కళ్యాణానికి ఉన్నా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ వాళ్లచేతే చెప్పించావు. ఆహా, నీ లీలలు ఎంతో అద్భుతం అంటూ ఇక పూజారి తాత అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక కళ్యాణమైతే ఎంతో అద్భుతంగా అయితే జరుగుతుంది. కళ్యాణం పూర్తి అయిన తర్వాత ఇక పూజారి తాత అయితే ఆనందితో చెప్తూ ఉంటాడు, అమ్మా కుట్టి, నీకు ఆ దేవుడు అనుగ్రహం ఉందమ్మా. నిన్ను ఎవరు ఎంతలా బాధ పెట్టాలని చూసినా ఆ దేవుడు అనుగ్రహంతో ఖచ్చితంగా నువ్వనుకున్నది సాధిస్తావు. త్వరలోనే నీ జీవితంలోకి సంతోషం వస్తుంది. ఆ శివయ్య అనుగ్రహం, ఈ రాములవారి అనుగ్రహం నీమీద ఉందమ్మా. నీకెప్పటికీ ఎలాంటి ఆపద రాదు అంటూ పూజారి తాతైతే చెప్తూ ఉంటాడు. ఎవరు ఎంతలా నిన్ను గెంటెయ్యాలని చూసినా అది మాత్రం వాళ్ల తరం కాదు అంటూ పూజారిత అనేసరికి ఒకవైపు ఇందుమతి, జీవన అయితే కోపంగా చూస్తూ ఉంటారు. మరొకవైపు సునంద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగా ఇంతలో ఊర్వశి అయితే కోపంగా కిందకైతే వస్తుంది. అప్పుడే అది చూసిన తాయారు, బంగారయ్య ఇద్దరూ కూడా కిందకైతే వస్తారు. ఏంటి బుజ్జమ్మా, అక్కడ ప్రసాదాలు తీసుకోకుండానే వచ్చేశావు అంటూ అడుగుతూ ఉండంగా, మీరు కడుపు నిండా పెట్టారుగా ప్రసాదం, ఇక్కడ్నుంచి వెళ్ళిపోయింది అని అడుకున్న ఆనందిని మళ్లీ మీవల్ల పైకి వచ్చేలా చేశారు. ఆదిత్య పక్కన కూర్చొని కళ్యాణం జరిపించేలా చేశారు అంటూ అనంగానే, అమ్మాయికి నీకు మధ్య శత్రుత్వమేంటమ్మా? అమ్మాయిని చూస్తే అంత కోపంతో రగిలిపోతున్నావు అంటూ అడుగుతూ ఉంటారు తాయారు, బంగారయ్య ఇద్దరూ కూడా. అమ్మాయి ఎవరు అనుకుంటున్నారు? ఆదిత్య మొదటి భార్య ఆనంది అంటూ అనంగానే ఇక వాళ్ళిద్దరూ షాకై చూస్తూ ఉంటారు. ఏంటి బుజ్జమ్మా నువ్వు చెప్పేది అంటూ అనంగానే, అవును, తనే ఆనంది, ఆదిత్య మొదటి భార్య. తనని మీ చేతుల్తోనే మీరు ఇలా కలుపుతూ ఉంటే నాకు ఆదిత్యాకి పెళ్లి ఎలాగవుతుంది? ఆదిత్యాని పెళ్లి చేసుకోవాలనే కదా నేనింత కష్టపడుతున్నది. సునందగారు కూడా నన్ను ఆఫీస్కి తీసుకువచ్చి ఇంత నాటకమాడిస్తున్నది. నిజనిజాలు కనుక బయటపడ్డాయి అంటే నేను ఆదిత్య జీవితంలోకి వెళ్లలేను, ఆ ఇంటి కోడల్ని అవ్వలేను. ఆనంది ఎప్పటికీ దూరమవ్వదు. ఇంకెప్పుడైనా తనకి ఎలాంటి సహాయమైనా చేశారా? ఊరుకునేదే లేదు అంటూ ఇక ఊర్వశి అంటూ ఉండంగా, అయ్యో బుజ్జమ్మా, తను ఆనంది అని తెలియక మేము సహాయం చేశాం, కాని తనే ఆనంది అని తెలిస్తే ఎలా సహాయం చేస్తాం బుజ్జమ్మా? మాకు మాత్రం ఆ మాత్రం తెలియదనుకున్నావా అంటూ అడుగుతూ ఉండంగా, సర్లే, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఆనంది విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా మనకున్న బెనిఫిట్ ఏంటంటే ఆ జీవన, ఆ ఇందుమతిగారు కూడా ఆనందికి వ్యతిరేకమనుకుంటా. వాళ్లు కూడా ఆనందిని బాధ పెట్టాలని చూస్తున్నారు. ఇందాక కూడా ముగుడు వదిలేసిన ఆడది అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఆనందిని చాలా బాధపెట్టారు. వాళ్ల మాటల ద్వారా నాకర్థమవుతుంది, ఖచ్చితంగా ఆనంది ఏ తప్పు చేసి ఉండదు. తన కాన్ఫిడెంట్ చూస్తుంటేనే అలా అనిపిస్తుంది. ఎందుకంటే తప్పు చేసిన వాళ్లు అంత ధైర్యంగా మాట్లాడలేరు. నేను తప్పులేదని నిరూపించుకొని నేను మళ్లీ తిరిగి ఆ ఇంట్లో అడుగుపెడతాను. ఆదిత్యగారు శాశ్వతంగా నా సొంతమే అన్నట్టు మాట్లాడుతుంది అంటే తను ఏ తప్పు చెయ్యలేదని ఆ మాటల్తోనే అర్థం చేసుకోవచ్చు. కాని తను నిజాన్ని బయటపెట్టకముందే నేను ఆదిత్య జీవితంలోకి వెళ్ళాలి అంటూ ఇక ఊర్వశి తన తల్లిదండ్రులతో చెప్తూ ఉండంగా ఈ మాటలన్నీ ఆదిత్య వినేస్తాడు. అప్పుడే అనుకుంటూ ఉంటాడు, నిన్నగాక మొన్నొచ్చిన ఊర్వశీకే ఆనంది ఏ తప్పు చెయ్యలేదని తన మాటల్తో అర్థమవుతూ ఉంటే నేను మాత్రం తనని సంవత్సరం నుంచి చూస్తున్నాను. తన గురించి తెలిసి కూడా నేనెందుకు తనని దూరం పెట్టాలి? నేను కూడా తను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకునే అవకాశం కోసం చూడాలి కదా. నేను కూడా తనకి ఆ విషయంలో సహాయం చెయ్యాలి కదా. నిజమే, తను తప్పు చేసి ఉంటే నా కళ్ల ముందుకి వచ్చి ఉండేదే కాదు. నన్ను చూడడానికి కూడా తన మనసు అంగీకరించి ఉండేదే కాదు. తను తప్పు చెయ్యలేదు కాబట్టి అంత ధైర్యంగా నా ముందుకు రాగలిగింది. ఖచ్చితంగా తను తప్పు చేసి ఉండదు అంటూ ఆదిత్య అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంటికి వెళ్లిన తర్వాత ఆదిత్య అయితే సునందతో చెప్తూ ఉంటాడు, చూడమ్మా, నువ్వు ఆఫీస్లో ఊర్వశిని ఎందుకు పెట్టావో అర్థమైంది. నువ్వు అనుకున్నట్టు నేను ఆనందిని దూరం చేసుకున్న తర్వాత మళ్లీ పెళ్లి ఎలా చేసుకుంటానో అనుకున్నావో. నా మనసేమన్నా ఆడుకునే వస్తువు అనుకున్నావా? ఒక భార్య కాకపోతే ఇంకో భార్యని యాక్సెప్ట్ చేయడానికి ఈ జన్మకి ఆనందియే నా భార్య. నీ పరువు తీసింది అన్న ఒకే ఒక కారణంతో ఆనందిని ఇంట్లుంచి బయటికి గెంటేసినా మాట్లాడలేదు అని తనని శాశ్వతంగా దూరం చేసుకుని నేను వేరే పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉంటానో అనుకున్నావో. అది ఎప్పటికీ జరగని పని.
నీ పరువు పోయినందుకు నేను ఆనందిని దూరం చేసుకున్నాను తప్ప నేను వేరే పెళ్లికి సిద్ధమయ్యానని మాత్రం నీకు చెప్పలేదు కదా. ఈ జన్మకి నేనెప్పటికీ పెళ్లి చేసుకోను. ఆనంది తప్పు చెయ్యలేదు అని నిరూపించుకుంటే తనే నా జీవితంలోకి వస్తుంది. ఒకవేళ తను గనక తప్పు చెయ్యలేదు అని నిరూపించుకోలేకపోతే తను అలా ఒంటరిగానే బ్రతుకుతుంది. నేను ఇలా ఒంటరిగానే బ్రతుకుతాను తప్ప నా జీవితంలోకి వేరే వాళ్లకి చోటిచ్చే ప్రసక్తే లేదో. ఈ జన్మకి ఆనందియే నా భార్య, తన జ్ఞాపకాలతోనే బ్రతుకుతాను అంటూ ఆదిత్య అయితే సునందుకి పెళ్లి విషయంలో షాకిస్తాడు. అదికాదురా, నిన్ను అంత మోసం చేసిన తనుని మర్చిపోయి నువ్వు పెళ్లి చేసుకుంటేనే కదా తనకి బుద్ధి వచ్చేలా చేయగలవు అంటూ అనంగానే, లేదమ్మా, అమ్మా, తనకి బుద్ధి వచ్చేలా చేయడం కాదు, చూసిన నలుగురు నన్ను అసహించుకుంటారు. ఈరోజు నా జీవితం ఈ రకంగా ఉంది అంటే అది ఆనంది పెట్టిన భిక్ష. ఇప్పుడు కాళ్ల వచ్చిన తర్వాత తన అవసరం తీరిపోయింది కాబట్టి తను ఒక పేదింటి అమ్మాయి అని ఇలా వీళ్లు కావాలనే చేశారు అంటూ నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అంతేకాదు, అందుకు నా మనఃసాక్షి కూడా అంగీకరించదు. అందుకని నేను నా జీవితంలోకి ఎవ్వర్నీ కూడా ఆహ్వానించలేను, ఎవ్వరికీ కూడా నా జీవితంలో చోటివ్వలేను అంటూ పెళ్లి విషయంలో సునందుకి షాకిస్తాడు ఆదిత్య. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.